ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలివెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో మంగళవారము, హోలీ, చంద్రగ్రహణం, పౌర్ణమి కూడా ఈ సమయం చాలా శక్తివంతమైన సమయం. ఇది 100 సంవత్సరాలకి ఒక్కసారి ఇటువంటి సమయం వస్తుంది. ఈ సమయంలో కొన్ని చెట్లు వేరుల్ని మనం విధి విధానంగా తెచ్చుకొని పరిహారం చేయడం వల్ల శత్రు నివారణ, ధనప్రాప్తి కలుగుతుంది. ముందుగా ధనప్రాప్తి కోసం ఏం తెచ్చుకోవాలో చెప్తాను. తంత్రశాస్త్రంలో తెల్ల జిల్లేడు వేరు గణపతి స్వరూపంగా భావిస్తారు. గ్రహణ సమయంలో ఈ వేరు సేకరించి లేదా ముందు పూజించి అనుమతి తీసుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించి తెచ్చుకొని మీ బీరువాలో ఉంచితే తెల్లలాభం కలుగుతుంది. ఇది మొట్టమొదటి వేరు. రెండో వేరు మర్రి చెట్టు వేరు. హోలీ రోజున లేదా గ్రహణానికి ముందు మర్రి చెట్టు ఓడల వద్ద దీపం వెలిగించి ఒక ఆకు పైన మీ కోరిక రాసి దాన్ని తీసుకువెళ్ళి ప్రవహించే నీటిలో వదలాలి. దీనివల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మర్రి చెట్టు ఆకుతో ఇది చేయాల్సింది. మర్రి చెట్టు ఓడల వద్ద దీపం వెలిగించాలి. ఒక ఆకు తీసుకొని ఆకుపైన కోరిక రాసి దాన్ని ప్రపంచ నీటిలో వదలాలి. ఇలా వదిలితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే సెమీ వృక్షం, జమ్మి చెట్టు, మంగళవారము గ్రహణం కాబట్టి జమ్మి చెట్టు వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శని దోషాలు పోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. శత్రు నివారణ కోసం ఉమ్మెత్త చెట్టు చాలా శక్తివంతమైంది. నల్ల ఉమ్మెత్త వేరు తెచ్చి శత్రువు పేరు తలుచుకుంటూ నల్లటి దారం కట్టి దాన్ని మీ దగ్గర పెట్టుకుంటే శత్రువు ప్రభావం తగ్గిపోతుంది. అలాగే నిమ్మ చెట్టు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మ చెట్టు కింద గ్రహణ సమయంలో కూర్చొని జపం చేయడం వల్ల మంత్రసిద్ధి చాలా వేగంగా కలుగుతుంది. అలాగే శత్రువుల వల్ల ప్రాణభయం ఉన్నవారు నిమ్మ చెట్టు వేరుని ఒక అంగుళంత వేరు తీసుకొని ఎప్పుడు పర్సులో పెట్టుకోండి, రక్షణగా పనిచేస్తుంది. లేదా ఒక తావిజులో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో లాల్ కితాబ్ ప్రకారం ఏ చెట్లు వేరుని సేకరించాలో చెప్తాను. అది కూడా షార్ట్ వీడియో చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ వేర్లు కావాలనుకోండి తావిజ్ రూపంలో కాంటాక్ట్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.